అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నవారు శ్రీ విద్యా ఉపాసకులు, మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన పండితులు. వారెవరో కాదు, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి యొక్క ఆధ్యాత్మిక నామం స్వామి పరమానంద గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఇంతసేపు కూడా మనము మహాత్రిపుర సుందరి గురించి చాలా చక్కగా అమ్మవారి గురించి ఎంతో బాగా తెలుసుకున్నాము. అసలు ఏంటి అమ్మవారి గొప్పతనం, విశిష్టత అని చెప్పి ఇప్పుడు బాల త్రిపుర సుందరి దేవి ఆరాధన విశిష్టత తెలియజేస్తారా? బాలా త్రిపుర సుందరి శ్రీ విద్య అంటే హ్మ్. ఇందాక మనం చెప్పుకున్నాం మహాత్రిపుర సుందరి అని చెప్పుకున్నాం, అవునా? హ్మ్. ఇప్పుడు బాలా త్రిపుర సుందరి అంటున్నాం. శ్రీ విద్యలో ఈ త్రిపుర సుందరి అనేటటువంటిదే దేవత. ఆవిడ 3 స్టేజీల్లో ఉంటుంది. ఒకటి బాలా త్రిపుర సుందరి, రెండోది లలితా త్రిపుర సుందరి, మూడోది మహాత్రిపుర సుందరి. ఓకే. హ్మ్. అన్నింటికీ హ్మ్. త్రిపుర సుందరి. హ్మ్. బాలా, లలిత, మహా త్రిపుర సుందరి. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇదేమిటి అంటే, అసలు శ్రీ విద్యలో ఉన్నటువంటివి 3 బీజాక్షరాలు. హ్మ్. అనేకమైన మంత్రాలు ఉన్నాయి కదండి, ఉన్నాయి. వాటన్నింటికీ మూలం బీజాక్షరాలు 3. హ్మ్. ఏంటవి? ఐం, శ్రీం, క్లీం, ఈ 3. సరే, ఐం క్లీం సౌహ్, హ్మ్. ఐం క్లీం సౌహ్, ఈ 3 బీజాక్షరాలు. హ్మ్. అంటే ఐం అనేది వాగ్భవ కూటమి, క్లీం అనేది కామరాజ కూటమి, సౌహ్ అనేది శక్తి కూటమి. ఈ 3 మానవుడికి కావాల్సింది. మనం బతకాలంటే ఏం కావాలి? హ్మ్. 10 మందిని మాయ చేయాలంటే మాట కావాలి, హ్మ్. అంతేగా. ఇక రెండోది డబ్బులు కావాలి, మూడోది మనం రక్షించుకునేటటువంటి శక్తి కావాలి. ఐం క్లీం సౌహ్, ఆ 3 బీజాలు అవే. ఓకే. సో ఈ 3 భుజాలు, ఈ 3 కలిసినటువంటి ఆ 3 బీజాల చేతను అర్చించబడేటటువంటి దేవత ఎవరు అంటే బాలా త్రిపుర సుందరి. హుహు. ఈ బాలా త్రిపుర సుందరి మంత్రానికి ఎక్స్టెన్షనే పంచదశి మహామంత్రం. హ్మ్. అది సెకండ్ స్టేజ్. ఆ పంచదశి మహామంత్రానికి ఎక్స్టెన్షను షోడశి, అది ఫైనల్ స్టేజ్. హ్మ్. కాబట్టి దీని బేస్ ఏమిటి? ఐం క్లీం సౌహ్ బాలా త్రిపుర సుందరి మంత్రం. హ్మ్. కాబట్టి శ్రీ విద్యలో మంత్రం అనేది ఏదైనా ఉన్నది అంటే ఈ 3 అక్షరాలు కలిసినటువంటిదే బాలా త్రిపుర సుందరి మంత్రం. ఇప్పుడు బాలా త్రిపుర సుందరి ఉపాసనలో ఏ మంత్రాన్ని జపం చేస్తారు? ఐం క్లీం సౌ అనే 3 అక్షరాలే జపం చేస్తారు. హ్మ్. అదే మంత్రం. కాకపోతే ఒక చిన్న తేడా ఎక్కడొస్తుందంటే, ఎవరు కూడా ఈ 3 అక్షరాలని ఉపాసన చెయ్యరు అని అనను, కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ అంటాను. కేవలం 3 బీజాక్షరాలే ఉపాసన చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకని తక్కువైపోయారు? మంత్రం ఎప్పుడు కూడా అనులోమ విలోమంగా చేస్తే ఆ మంత్రానికి బలం ఎక్కువ ఉంటుంది, పట్టు ఎక్కువ ఉంటుంది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కనుక మనం చేసినట్లయితే, హ్మ్. మనకేదైనా సబ్జెక్ట్‌లో మంచి గ్రిప్ ఉన్నది అని చెప్పామనుకో, హ్మ్. గ్రిప్ ఉన్నది ఏంటి చెప్పడానికి, ఏమిటి దానికి సాక్ష్యం ఏంటి? హ్మ్. చెడు కూడా ఆడేస్తాం దాన్ని, అటు ఇటు ఇటు అటు మన ఇష్టం వచ్చినట్టు ఆడేస్తాం. అవును. అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా చెప్తాం. అలాగనే చెబితే ఆ మంత్రం మీద మనకి పట్టు ఉన్నట్టు లెక్క. హ్మ్. మంత్రం మీద పట్టున్నది అంటే ఆ దేవత మన అధీనంలో ఉన్నది అని, అవును. అంతే కదా. అంతే. అంతే. కాబట్టి ఈ మంత్రాన్ని ఎప్పుడు కూడా అనులోమ విలోమంగా చేస్తారు, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్‌కి, మళ్ళీ లాస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్. ఫస్ట్కి. ఓకే. ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం, హ్మ్. ఐం క్లీం సౌహ్, హ్మ్. సౌహ్ క్లీం ఐం. 1 2 3, 3 2 1, అదే. హ్మ్. అలాగే చేస్తారు. అయితే అదేనా? ఇంకా రకరకాలైన మంత్రాలు ఏమన్నా ఉన్నాయా? హ్మ్. బోల్డు మంత్రాలు ఉన్నాయి. హుహు. బాలా మంత్రాలు ఈ మంత్రశాస్త్రంలో బోల్డు ఉన్నాయి. మంత్ర మహోదధి, మంత్ర మహార్ణం ఇట్లాంటివి కనుక తీసుకుని చూసినట్లయితే బోలెడు మంత్రాలు దొరుకుతాయి. లలితా శాస్త్రంలోకి వచ్చేప్పటికీ
ఈ బాలా మంత్రాన్ని 2 చోట్ల చెప్తాడు. బాలా లీలా వినోదిని అని ఒక చోట చెప్తాడు. హ్మ్. అలాగే అమ్మవారు ఈ బాలా త్రిపుర సుందరి బండాసురుడి యొక్క సైన్యాన్ని సంహరిస్తుంది. బండాసురుడి యొక్క పుత్రుల్ని బండపుత్రవధోద్యుక్త బాల విక్రమనందిత, ఆ బండాసురుడి యొక్క కుమారుల్ని చంపేస్తుంది. ఈ 2 చోట్ల బాలా మంత్రం చెప్పడం జరుగుతుంది. హ్మ్. మరి 2 చోట్ల మంత్రం చెప్పేటప్పుడు మేము రాసేప్పుడు మంత్రం రాయాలిగా. అదే మంత్రాన్ని మళ్ళీ ఇక్కడ రాయంగా. హ్మ్. అందుకని ఒక చోట షడక్షరి రాస్తే, ఒక చోట నవాక్షరి బాల రాస్తాం. హ్మ్. 9 అక్షరాలు ఉన్నటువంటి బాలామంత్రము. ఇందాక 6 అక్షరాలే చెప్పుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకో 3 అక్షరాలు కలుపుతాం. ఐం నిం శ్రీం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం 9 అక్షరాలు కలుపుతాం. హ్మ్. ఇలా మరి 9 అక్షరాలతో అయిపోయిందండి ఇంకేం లేదా? అట్లా ఏం కాదు. 18 అక్షరాలు, 20 అక్షరాలు, 25 అక్షరాలు బాలా మాలా మంత్రం ఉంది. హ్మ్. బాలా హృదయం అని ఉంది. ఇవి రకరకాల మంత్రాలు ఉంటాయి. చేసేవాడిని బట్టి రకరకాల మంత్రాలు ఉంటాయి. నేను మీకు బాలా అర్చనా విధానము అని చెప్పేసి నేను పుస్తకం ఇచ్చాను. బాలా త్రిపుర సుందరి అర్చనా విధానము అని. హ్మ్. ఈ అర్చనా విధానము అన్నప్పుడు బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం, సహస్రం, ఆ తర్వాత చివరిలో ఆవిడ యొక్క యంత్రార్చన, హ్మ్. బాలా యంత్రం ఉంటుంది. ఆ బాలా యంత్రంలో ఎన్ని ఆవరణలు ఉన్నాయి? 9 ఆవరణలు ఉంటాయి. ఆవరణలో ఉన్నటువంటి దేవతలందరినీ మనం అర్చన చేయాలి. అది ఏ రకంగా అర్చన చేయాలి? ఎలా జరుగుతుంది? ఇవన్నీ కూడా అంతా చెప్పబడతాయి. ఓకే. శ్రీ విద్యలో హయ్యెస్ట్ దీక్ష పూర్ణ దీక్ష అన్నాం. హ్మ్. ఆ పూర్ణ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు సామాన్యంగా షోడశ మంత్రమే చేస్తారు. కానీ పూర్ణ దీక్ష తీసుకుని కూడా బాలామంత్రం చేస్తున్నటువంటి వాళ్ళు బోలు మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళు బాలామంత్రమే చేస్తారు. పూర్ణ దీక్ష పర్లే. అంటే బాలామంత్రం అంత శక్తివంతమైనటువంటిది. మీరెప్పుడు దాన్ని ప్రయత్నం చేసి చూడలేదు కానీ హ్మ్. బాలామంత్రాన్ని గనక మీరు ఇది 8,50,000 6,00,000 అన్నాం కదా, 6,00,000 గనక మీరు జపం చేస్తే సభా స్తంభనము అనేది వస్తుంది మీకు. హ్మ్. అంటే మీరు పైన కూర్చొని మాట్లాడుతూ ఉంటే హ్మ్. కింద కూర్చున్నటువంటి వాళ్ళు అలా నోళ్ళు తెల్లబెట్టి మీరు చెప్పేదంతా వింటూ ఉంటారు. ఓకే. అటువంటి శక్తి మీకు వస్తుంది. సభని రంజింప చేయగలిగినటువంటి శక్తి వస్తుంది. నువ్వు చాలా నువ్వు ఏదో చెత్తాచెదారం చెబుతుంటే వాళ్ళు నోరు తెచ్చుకుని వింటాం కాదు. నువ్వు చాలా మంచి విషయాలు చెప్తావు. హ్మ్. ఆ చెప్పే విషయాలు వాళ్ళు ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారు. అటువంటి శక్తి అనేది వస్తుంది ఆ బాలామంత్రంలో. హ్మ్. అందుకని బాలామంత్రాన్ని జపం చేయండి అని అంటారు. ఇప్పుడు ఈ బాలామంత్రాన్ని సరి చెప్పిందాక చెప్పాను కదా, అష్టోత్తరము, శాస్త్రం. ఈ బాలామంత్రాన్ని విడిగా ఖడ్గమాల కూడా ఉంటుంది. హ్మ్. బాలా కవచం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే బాలా ఉపాసన చేసేవాళ్ళు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. బాలా సహస్రం విడిగా ఉంది మళ్ళీ. హ్మ్. అయితే ఈ శ్రీచక్రాన్ని అర్చన చేసేవాళ్ళు నాకు బాలామంత్రం ఉందండి, మేము శ్రీచక్రాన్ని అర్చన చేయవచ్చా? చేయకూడదు. బాలా త్రిపుర సుందరికి ప్రత్యేకమైన యంత్రం ఉంది. అవును. మీకు అలాట్ చేసినటువంటి యంత్రం అది. కాబట్టి మీరు ఆ యంత్రాన్నే పూజ చేయాలి. మీరు శ్రీచక్రం జోలికి పోకూడదు. ఎందుకనంటే శ్రీచక్రం దానికన్నా హయ్యర్ లెవెల్లో ఉంది. హ్మ్. అది పంచదశి మహామంత్రం తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీచక్రం జోలికి పోవాలి. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా శ్రీచక్రం జోలికి పోకూడదు. ఇలా మనం ఈ బాలా త్రిపుర సుందరిని అర్చన చేయటము అమోఘమైనటువంటి ఫలితం ఇస్తుందర్రా. హ్మ్. అసలు దాని గురించి చెప్పడానికి ఏం లేదు. అంత గొప్పైనటువంటి ఫలితం ఇస్తుంది బాలా త్రిపుర సుందరి. మీరు స్టార్టింగ్ గురుగారు బాల త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి, మహా త్రిపుర మా త్రిపుర సుందరి అన్నారు. సుందరి అంటే ఈ ముగ్గురికి మనం డిఫరెన్స్ ఏ విధంగా చెప్తామంటే? బాలా అంటే అది 6 అక్షరాల మంత్రం. హ్మ్. లలితా త్రిపుర సుందరి అంటే 15 అక్షరాలు పంచదశి మహామంత్రం. హ్మ్. షోడశి మంత్రం మహాత్రిపుర సుందరి. హ్మ్. 28 అక్షరాల మంత్రం అది. హ్మ్. దీంట్లో గ్రేడ్లు ఉంటాయి రమ్మా. ఓకే. లెవెల్స్ లెక్క. ఆ హ్మ్. కిందకి ఎవరికి వాళ్ళే ముందు బాలామంత్రం 6 లక్షలు చేసి హ్మ్. గురువు గారు అవును అంటే
అప్పుడు పంచదశి మహామంత్రం ఇస్తారు. ఉమ్, ఆ పంచదశి కూడా దాంట్లో 15 అక్షరాలు ఉంటాయి. ఉమ్, ఆ 15 అక్షరాలు అంటే 15 లక్షలు చేయాలి. లక్షలు చేయాలి ఏ మంత్రమైనా. ఉమ్, 15 లక్షలు చేస్తే అప్పుడు నెక్స్ట్ మీకు షోడశ మంత్రం చెప్తారు. ఆ షోడశ మంత్రంలో 28 అక్షరాలు ఉంటాయి. ఉమ్, అది 28 లక్షలు చేయాలా అండి? 28 లక్షలు కాదు, 28 కోట్లు చేయటమే. నీ జీవితాంతం ఆ మంత్రం చేయటమే. అదే హైయెస్ట్. అంతకన్నా పై స్థాయిలో మంత్రం లేదు. కాబట్టి ఆ మంత్రాన్ని విపరీతంగా నువ్వు జపం చేస్తూ ఉంటావే. అందుకే శ్రీ విద్య అనేది మోక్ష విద్య. ఉమ్, మోక్షం కావలసినటువంటి వాళ్ళు మాత్రమే ఆ మంత్రం చేస్తారు. ఉమ్, అందుకే అందరికీ చెప్పరు. ఓకే. షోడశ మంత్రం అందరికీ చెప్పరు. కేవలం కొంతమందికే చెప్తారంటే ఇందాక మనం చెప్పుకున్నామే, అర్హత కలిగినటువంటి వాళ్ళకే. అవును అలా గురుగారు. అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే షోడశ మంత్రం చెప్తారు. ఓకే, ఓకే. రాజ్యం దేహి శ్రీయం దేహి నదేహి షోడశాక్షరి అంటోంది. నీకున్న డబ్బులు మొత్తం ఇచ్చేయి, ఉమ్, నీ ఆస్తిపాస్తులు రాసి ఇచ్చేయి, కానీ షోడశ మంత్రం మాత్రం చెప్పొద్దు. ఎందుకని? వాడికి అర్హత ఉందో లేదో తెలియదు. ఉమ్, అది చూడాలి ముందు. అనర్హుడిని తీసుకెళ్ళి మనం అందరి మీద కూర్చోబెట్టకూడదు కదా. చేయకూడదు. అది అందరికీ ప్రాబ్లం అవుతుంది. అవునవును. అందుకని అటువంటి పని చేయకూడదు. అందుకే షోడశ మహామంత్రాన్ని అందరికీ చెప్పకూడదు అని అంటారు. ముందు ఎవరైనా సరే బాలామంత్రం చేయించాలి. ఉమ్, మన చిన్నపిల్లలతో కూడా బాలామంత్రం కనుక చేయిస్తే వాళ్ళ చదువు బాగా వస్తుంది ముందు. ఉమ్, ఐం అనేది వాగ్బీజం కదా. ఉమ్, వాగ్బీజం కాబట్టి సరస్వతీదేవి మంత్రం అది. ఉమ్. వాడి చదువు బాగా వస్తుంది. అందుకని బాలమంత్రమే గట్టిగా చేయించాలి. గురుగారు, ఇప్పుడు ఎవరైనా వెళ్ళి మాకు శ్రీచక్రం మంత్రము, మహా త్రిపుర సుందరి మంత్రము, ఇప్పుడు సౌందర్య లహరి చదివేటప్పుడు మంత్రంతో చదివితే బాగుంటుంది, ఈ విధంగా వచ్చి అడిగినప్పుడు ఎప్పుడైనా ఒక గురువు బాల త్రిపుర సుందరి మంత్రం నుంచే మొదలు పెడతారా వాళ్ళకి ఇవ్వడం అనేది? మొట్టమొదటి గురుత్రయం చెప్తారు, ఉమ్, గురుమంత్రం చెప్తారు. దాన్నే స్వగురు, పరమగురు, పరమేష్ఠ గురువు అని గురుత్రయం చెప్తారు. ఉమ్, ఆ గురుత్రయం చెప్పిన తర్వాత గురు సాక్షాత్కారం కావాలి. ఉమ్, నువ్వు మంత్రం చెప్పుకున్నాను అంటే కుదరదు. ఉమ్, నీకు మంత్రం చేస్తున్నప్పుడో లేకపోతే కల్లోనో గురువు గారు కనిపించాలి. గురువు గారు కానీ ఆ పై వాళ్ళు కానీ ఆ సంప్రదాయం వాళ్ళు ఎవరైనా వాళ్ళు ముందు సాక్షాత్కరించాలి. ఉమ్. అంటే ఆ మంత్రం సిద్ధించాలి. ఆ మంత్రం సిద్ధిస్తేనే నీకు శ్రీ విద్యలో మంత్రాలు అనేవి సిద్ధిస్తాయి, లేకపోతే సిద్ధించవు. ఓకే, ఓకే. ఉమ్, అంటే గురువు యొక్క కృపాకటాక్ష వీక్షణాలు పూర్తిగా కావాలి మనకి. ఉమ్, సో ముందు ఆ మంత్రం చెప్తారు. ఉమ్, అది అయిన తర్వాత గణపతి మంత్రం చెప్పి, దానికి ఓ లెక్క ఉన్నది. గురు గణపతి చేయవా అని చెప్తారు మంత్రం. ఉమ్, గణపతి మంత్రం చేసిన తర్వాత అప్పుడు నీకు బాలామంత్రం చెప్పడం జరుగుతుంది. ఉమ్, ఆ బాల 6 లక్షలు అయిపోయి గురువు గారు నువ్వు సాటిస్ఫాక్షన్గా ఆయన యొక్క సాటిస్ఫాక్షన్కి నువ్వు మంత్రం చేయాలి. ఉమ్, నువ్వు చేశాను అని చెప్పడం కాదు. ఉమ్. నువ్వు ఎంత చేసావు అనేది గురువు గారికి తెలుస్తుంది. ఓకే. అప్పుడు ఆయన మీకు ఆ తర్వాత మంత్రాన్ని ఇస్తాడు. ఉమ్, అది కూడా నువ్వు అయిన తర్వాత దాంట్లో ఉండే అంగ మంత్రాలు అవి చెప్పి ఆ తర్వాత నిన్ను పైకి తీసుకెళ్తాడు. ఉమ్. షోడశ మంత్రాన్ని అప్పుడు చెప్తాడు. ఓకే, ఓకే. అది కూడా అయిపోయిన తర్వాత పూర్ణ దీక్ష అని ఇస్తాడు. అది ఆఖరి హేను. ఉమ్, ఆత్మపాదుక, మహాపాదుక, అంతా పాదుక, అంత పూర్ణ దీక్ష అని అంటారు. అవి సపరేట్గా ఇస్తాడు. అవి తీసుకున్నటువంటి వాడు శ్రీ విద్యలో హయ్యెస్ట్ క్యాడర్లో ఉన్నటువంటి వాడు. ఓకే. అవి ఉన్నంత మాత్రం చేత హయ్యెస్ట్ క్యాడర్లో ఉన్నాడని కాదు. ఉమ్, ఉమ్, ఇందాక మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం, ఉమ్, వాడి శ్రీ విద్యను గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఉమ్. అటువంటి వాడు మాత్రమే ఆ శ్రీ విద్యలో హయ్యెస్ట్ క్యాడర్లో ఉన్నటువంటి వాడు. వాడిని మాత్రమే మనం శ్రీ విద్యాపరుడు అని అంటాం. ఉమ్, అంతేగాని పూర్ణ దీక్ష తీసుకున్నంత మాత్రం చేత వాడు శ్రీ విద్యాపరుడు అని అనబడడు. ఉమ్. ఈ విషయాన్ని మాత్రం చాలా గట్టిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అది చేసినంత మాత్రాన అవ్వరు అని అంటే, మనం ఏదైనా ప్రశ్న అడిగితే దాని గురించి మనకు పూర్తిగా వివరించగలగాలి, మనల్ని గైడ్ చేయగలగాలి. కదా. అలాంటప్పుడే కదా వాళ్ళని మనము టీచర్స్ అనో, మాస్టర్స్ అనో, అంతే కదా. గురువులుగా భావిస్తాం. ఇప్పుడు నేను పిహెచ్డీ చేద్దాం అనుకున్నాను. ఎలా చేయాలో నాకు తెలియదు. ఉమ్, ఎవరికో 25,000 ఇచ్చాను. వాడు రాసి పెట్టాడు తీసి. సార్ తీసుకెళ్ళి నేను సబ్మిట్ చేశాను. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నాకు డాక్టరేట్ ఇచ్చారు. ఏమిటి ఉపయోగం? ఉమ్. అంతే కదా. అసలు తీసుకున్న సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? ఉమ్. మనకేం ఉపయోగం ఉండదు. రేపొద్దున ఎవడన్నా ఏమన్నా అడిగితే ఉమ్. మన నోరు తెల్లబెట్టాలి. అవును. సో అందుకే నేను చెప్పింది, పిహెచ్డీ ఉన్నంత మాత్రం చేత వాడు కాదు.
వాడికి ఒరిజినల్గా సబ్జెక్ట్ అనేది ఉండాలి. అట్లాగే ఇక్కడ కూడా ఆ శ్రీ విద్యను గురించినటువంటి విషయ పరిజ్ఞానం అనేది వాడు పూర్తిగా ఉండాలి. పూర్తిగా ఉండి పూర్ణదీక్ష తీసుకుని ఉండాలి. అప్పుడు మాత్రమే వాడిని శ్రీ విద్యాపరుడు అని అంటారు. ఓకే గురుగారు. ఇందాక మీరు చెప్పినట్లుగా ఎవరైతే పూర్వదీక్ష తీసుకున్న తర్వాత కూడా స్టిల్ బాలత్రిపుర సుందరిది బాలమంత్రాన్ని చదువుతా ఉంటారు. ఎందుకంటే అది చేయొచ్చు. అంత శక్తివంతమైంది అని భావించి. అవును. ఇప్పుడు బాలత్రిపుర సుందరీదేవి ఆరాధన గురించి మాట్లాడుకుంటే ఫలితాలు ఏం కలుగుతాయంటే మీరు ఏం చెప్తారు గురుగారు? ఇందాక విద్యార్థులకి చదువు బాగా ఐం వస్తుంది క్లీం అన్నారు. సౌహు హ్మ్. అంటే ఐం అంటేనేమో వాగ్బీజం, హ్మ్. చదువు వస్తుంది. హ్మ్. క్లీం అంటే మన్మబీజం, డబ్బులు వస్తాయి. హ్మ్. సౌహు అంటే శక్తి బీజం, హ్మ్. ఆత్మరక్షణ అనేది నిన్ను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావు. ఇంకేం కావాలి నీకు? మనిషికి కావాల్సినవన్నీ వచ్చేసినట్టే. మొత్తం వచ్చేసినాయి ఇక. అవునవును. కాబట్టి ఇంక మనిషికి కావాల్సినటువంటిది ఏం లేదు. అన్ని రకాలైన కోరికలు కూడా తీరతాయి. గురుగారు ఈ ఎపిసోడ్ చూస్తున్న మన యూటీవీ ప్రేక్షకులకి ఏదైనా ఒక చిన్న శ్లోకం చెప్పగలుగుతారా బాలత్రిపుర సుందరి? బాలాత్య ప్రార్థనా శ్లోకమే ఉంది కదా. హ్మ్. అరుణ కిరణజాలైరంచిత శవకాశాః విద్యుత్ జపటీకా పుస్తకా భీతహస్త ఇతరవర కరాఢ్యా పొల్ల కలహార సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ మనం మొట్టమొదటిలోనే ఈ బాలాత్రిపుర సుందరి మంత్రాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. గురువుగారు పిలవగానే మా స్టూడియోకి వచ్చి మా సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు.